ఓం హరిహరాయ నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి చతుర్దశోధ్యాయం. కార్తీక పురాణం 14వ రోజు పారాయణం. ఈ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసపు మహత్యాలను గురించి తెలియజేస్తూ వృషోత్సర్గం అనగా ఆబోతుకు అచ్చు వేసి ఆవు పెయ్యతో పెళ్లి చేయడం గురించి, కార్తీక మాసంలో చేయకూడని పనుల గురించి, ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాస పౌర్ణమి రోజు వృషోత్సర్గం చేయుట, శివన రూపమగు సాలగ్రామాన్ని దానం చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదలైన ధర్మకార్యాలు చేయడం వలన పూర్వజన్మలో చేసిన అన్ని పాపాలు నశిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు ఆబోతుకు అచ్చు వేసి ఆవు పెయ్యతో వివాహం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. పితృదేవతలు తమ వంశంలో ఆబోతును అచ్చువేసి ఎవరు వదులుతారో, ఎవరు ఆబోతుకు పెళ్లి చేస్తారో అని ఎదురు చూస్తుంటారు. ధనవంతులై ఉండి ఏ పుణ్యకార్యాలు చేయక ఆబోతుకు అచ్చువేసి పెళ్లి చేయరో అట్టివారు రౌరవాది నరకాలలో సకల బాధలు అనుభవించుటయే కాక వారి బంధువులను కూడా నరకానికి గురి చేస్తారు. కాబట్టి ప్రతివారు కార్తీక మాసంలో తమ శక్తి కొలది దానాలు చేసి నిష్ఠతో వ్రతాలు ఆచరించి సాయం సమయంలో శివకేశవుల ఆలయములందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం ఉండి మర్నాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహలోక పరలోకములందు సుఖాలను అనుభవిస్తారు. కార్తీక మాసంలో చేయకూడని పనులు. ఈ మాసంలో పరాన్న భక్షణ చేయకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయి తినకూడదు, తిలదానము పట్టకూడదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినకూడదు, పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణముల రోజులందు భోజనం చేయకూడదు, కార్తీక మాసం నెల రోజులు రాత్రులు భుజించకూడదు, వైధవ్యంతో ఉన్నవారు వండిన వంటలు తినకూడదు. ఈ మాసంలో నదీ స్నానం చేయువారు రాత్రులు భోజనం చేయకూడదు. ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేయువారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణం చెయ్యాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో నూనె రాసుకుని స్నానం చేయకూడదు, పురాణాలను విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీటి స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుని ఉవాచ. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు వేడి నీటి స్నానం చేయవచ్చు. ఆ విధంగా చేయువారు గంగా గోదావరి యమున సరస్వతి నదుల పేర్లు మనస్సులో స్మరించి స్నానం చెయ్యాలి. ప్రాతకాలమున నదిలో కానీ చెరువులో కానీ నూతి దగ్గర కానీ స్నానం చేయాలి. చేసేటప్పుడు గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానం చేయాలి. కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ శ్రవణం హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరంలో ఉన్న శివుడిని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించాలి. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
ఓం వృషభాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపోలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాం సమర్పయామి. ఓం పరిపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః ధూపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధంగా కార్తీక మాసమంతా పూజించాలి. శివ సన్నిధిని దీపారాధన చెయ్యాలి. పూజానంతరం తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తిపరచాలి. ఈ విధంగా చేసిన వారు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, 1000 వాజపేయ యాగాలు చేసిన ఫలము కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట దగ్గర కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతంని ఆచరించిన వారు 100 జన్మలు పశు పక్ష క్రిమి కీటకాది జన్మలు ఎత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించిన 17 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది. ఈ వ్రతాలు చేసినా లేక పురాణం చదివినా లేక పురాణం విన్నా అట్టివారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి చతుర్దశోధ్యాయం కార్తీక పురాణం 14వ రోజు పారాయణం సమాప్తం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. స్వరార్చన డాక్టర్ SRS కొల్లూరి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరిహరార్పణమస్తు. స్వస్తి.